వందనాలు చెల్లించుకుందామండి. అలాగనే వేదికను అలంకరించినటువంటి దైవజనులకు అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామంలో శుభాలు తెలియజేస్తున్నాను. సహోదరులు రాజరత్నం గారు వారి కుటుంబ కృతజ్ఞత కూడికలో దేవుని వాక్యాన్ని అందించడానికి నన్ను ఆహ్వానించి ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వారి కుటుంబం అంతటికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ కూడిక పోయిన నెలలో జరగవలసి ఉన్నది. పోయిన నెలలో నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు అడిగారు, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వృద్ధుడి మీద దయించి ఒక నెల పోస్ట్పోన్ చేయండి అని నేను కోరాను. వారు సంతోషంగా ఒప్పుకున్నారు. ఒప్పుకోవడమే కాకుండా మరి తారీఖు ఈరోజు 9వ తారీఖుని పెట్టుకున్నామని మీరు రావాలి అని చెప్పినప్పుడు తప్పనిసరిగా వస్తానని చెప్పాను. వారికి ఇచ్చినటువంటి మాటను బట్టి వచ్చాను. కానీ రాకముందు ఇంకొక మెలితి పెట్టారు నాకు. ఇంకో మెసేజ్ కూడా చెప్పాలి, మీరు ఎలాగో వస్తున్నారు కదా అంటే. ఆయన చెప్పిన మాటలు నాకు ఎలా అనిపించాయంటే, మీరు ఎలాగో వస్తున్నారు కదా, వచ్చిన తర్వాత చెప్పండి ఏం చేస్తారు చెప్పండి, మేము వింటాం, చాలామంది ఆశపడతా ఉన్నారు అని చెప్పినప్పుడు నిజమే అనుకున్నాను నేను. అదంతా ఉట్టిదని మధ్యాహ్నం తేలిపోయింది. మధ్యాహ్నం మరి ఇదే స్థలంలో దేవుని వాక్యాన్ని వచ్చినటువంటి వారు, మధ్యాహ్నం ఇక్కడ ఉన్నటువంటి వారు ఒకసారి చేతులు ఎత్తండి. ఊరికే చూడాలనిపించి లేని చేతులు కూడా లేచిపోతున్నాయి పైకి. ఓకే, థ్యాంక్ యూ, చాలా సంతోషం. మరి ఒక చక్కటి వాక్యంతో మధ్యాహ్నం మనమందరం కూడా తృప్తిపరచబడ్డాం. మరి ఈ సమయంలో వారి సాక్ష్యాన్ని నేను విన్నాను. కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులన్నీ వాట్ నాట్, అందులో మర్చిపోయింది కానీ విడిచిపెట్టింది కానీ ఏమీ లేకుండా ప్రతి మేలుని కూడా బహిరంగంగా ఆయన ప్రకటించి మరి ఒప్పుకోవడం అనేటువంటిది ఎంతో ఆశీర్వాదకరం. ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి కృతజ్ఞతా కూడికలో దేవుని వాక్యాన్ని కొంత సమయం మీతో కలిసి పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం, అనంతరము వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన మా పరలోకపు తండ్రి, నీ అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మరొకసారి నీకు స్తుతులు వందనాలు చెల్లించుకొంచున్నాం. ఇంతవరకు మీరు మా మధ్యన ఉండి మా ప్రార్థనలను, మేము పాడినటువంటి కీర్తనలను మీరు అంగీకరించి మమ్మలను బలపరుస్తూ ఉన్నట్లుగా మేము నమ్ముతూ ఉన్నాం. ఈ సమయంలో నిలువబడినటువంటి అయోగ్యుడనైన నన్ను మరుగుపరిచి నీ స్వరమును మాకు వినిపింపచేయండి. నీ సత్యవాక్యము మాతో మాట్లాడినప్పుడు వినగల చెవులను, అంగీకరించగల మనస్సును కూడా మాకు దయచేయమని ఈ కొద్ది మనవులు ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ లేఖనాలను బట్టి ఇక్కడ వ్రాసి ఉంచబడినటువంటి అమూల్యమైనటువంటి సంగతులను మనం చదువుకోవడం, వాటిని ధ్యానించడం, మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అనేక విషయాలు మనకు బోధ కలుగు నిమిత్తము అవి వ్రాయబడినట్లుగా గ్రంథంలో లిఖింపబడటం,
వాటి నుంచి మనము పాఠములు నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకతను అవి ఎత్తు చూపిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఒక సంఘటన పాత నిబంధన గ్రంథం నుండి మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మధ్యాహ్నం మనం నేర్చుకున్నటువంటి అంశంలో కీలకమైనటువంటి పాఠం ఏమిటంటే దైవజనులను విమర్శించుట పాపము అనే విషయాన్ని మనము పరిశుద్ధ లేఖనాల నుంచి నేర్చుకొని ఉన్నాము. దైవజనులను విమర్శించుట పాపము. ఇది నా మాట కాదు, అది పాపముగా ఎలాగున ఉన్నదో నేను మీకు లేఖనాల నుంచి కూడా చూపించడం జరిగింది. ఇప్పుడు ఇలాంటిదే మరొక సన్నివేశాన్ని మీతో కలిసి పంచుకోవాలని నేను ఇష్టపడుతూ అదేమిటో కూడా నేను మీ ముందు ఉంచుతా ఉన్నాను. దేవుని యొక్క ఆశీర్వాదములు మనకు అపాయమునకు నడిపిస్తూ ఉంటాయి. దేవుని యొక్క ఆశీర్వాదములు మనల్ని వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘాలుగా మనకి అపాయాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు కొంత అనుమానం రావచ్చు, దేవుడి ఆశీర్వాదాలు కావాలని అందరం ప్రార్థన చేస్తాం కదా, అలాంటి ఆశీర్వాదాల్లో అపాయం ఏముంటుంది అని ఒక అనుమానము లేక ప్రశ్న మీకు తలెత్తవచ్చు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు లేక శాపములు, అది ఆశీర్వాదము కానీ శాపము కానీ ఎక్కువైతే అది మానవుడు తట్టుకోలేడు. మానవుడు దేవుని యొక్క ఆశీర్వాదాలని తట్టుకోలేడు, శాపాలని తట్టుకోలేడు. అయితే ఇక్కడ ఆశీర్వాదాలు ఏ విధంగా మనకి హాని చేస్తూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీ ముందుంచాలని చెప్పేసి నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు ఎప్పుడు కూడా మానవులను ఆశీర్వదించాలనే కోరుకున్నాడు. వారిని శపించాలని ఆయన ఎప్పుడు కూడా కోరుకోలేదు. ఆదికాండం 1వ అధ్యాయము 28లో చూసినట్లయితే మొట్టమొదటిసారిగా దేవుడు మానవులను ఏ విధంగా ఆశీర్వదించాడో అక్కడ మనకి వ్రాయబడుతుంది. దయచేసి ఎవరైనా చదవండి. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చాలండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి. దీస్ ఆర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ గాడ్ వాంటెడ్ టు గివ్ టు ద హ్యూమన్ కైండ్ ఆర్ మ్యాన్ కైండ్. మానవులైనటువంటి వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదాలు. ఇందులో ఎక్కడ కూడా లోటు లేదు, ఇందులో ఎక్కడ కూడా లోటు లేదు. అయితే ఎన్ని ఆశీర్వాదములు ఇచ్చినప్పటికీ కూడా ఈ మానవుడు భౌతికమైనటువంటి ఆశీర్వాదాల చేత తృప్తి పొందలేకపోయాడు. దేవుడిచ్చినటువంటి భౌతికమైనటువంటి ఆశీర్వాదాల వలన మానవుడు తృప్తి పొందలేకపోయాడు. ఈ భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు శాశ్వతమైనటువంటి సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వలేవు. అంతేకాకుండా సంపదలు, సంపాద్యాలు,
ఆశీర్వాదములతో కూడి వచ్చినటువంటి కలిమి, డబ్బు, బంగారము, గొర్రెలు, మేకలు, ఒంటెలు, ఎద్దులు, ఇవేవి కూడా మానవుని యొక్క సంపదలుగా చెప్పబడేటువంటి, సంపాద్యాలుగా చెప్పబడేటటువంటివి. ఇవేవి కూడా చెడ్డవి కాదు. ఇవేవి కూడా చెడ్డది కాదు. అయితే ప్రజలకు సరి అయినటువంటి ప్రాధాన్యతలు లేకపోవడం, లేక ప్రజలు సరైన ప్రాధాన్యతలను వారి కొరకు వారు ఎంచుకోలేకపోవడం, ఆలోచన స్థితులలో సరైనటువంటి ప్రాధాన్యత, ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి, దేని కొరకు ధనము కూర్చుకోవాలి, దేని కొరకు ధనము కూర్చుకోకూడదు, ఎక్కడ మనం అడుగు వేయాలి, ఎక్కడ అడుగు వేయకూడదు అనేటువంటి ప్రాధాన్యతలు సరిగా లేకపోవడం వల్ల పొందే కొలది ఇంకా పొందాలనేటువంటి మానవ నైజము, పొందే కొలది ఇంకా పొందాలి అనేటువంటి మానవ నైజము, కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వడానికి, కలిసి జీవించవలసినటువంటి కుటుంబాలు కలిసి జీవించలేకపోవడానికి కారణాలు అవుతూ ఉన్నాయి. ధనము వలన కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం కాదు, కానీ కుటుంబాలని నిజానికి విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రక్రియ ధనాపేక్ష. ధనము కాదు, ధనాపేక్ష మరి కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తూ ఉంటుంది. ఒకసారి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఎవరెవరు ఏమేమి తెచ్చారో కాగితం మీద రాసి ఉంచండి, వెళ్ళేటప్పుడు నాకు ఇవ్వండి. ఎవరెవరు ఏమేమి తెచ్చారో మర్చిపోవద్దు, ఏది కూడా మర్చిపోకూడదు. అందులో యూ హ్యావ్ టు రైట్ ఎవ్రీథింగ్ వాట్ యు బ్రాట్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ యువర్ మదర్. నీ తల్లి గర్భంలోంచి నువ్వు బయటకు వచ్చేటప్పుడు ఏం తెచ్చావో, ఎంత తెచ్చావో నువ్వు కాగితం మీద పెడితే దాని ప్రక్కన దేవుడు నీకేమి ఇచ్చాడో నేను రాస్తాను. దాని ప్రక్కన దేవుడు నీకు ఏమి ఇచ్చాడో రాస్తాను. బహుశా నేను ఏమన్నా తప్పు మాట్లాడుతున్నానేమో, కొంతమంది నవ్వుకుంటున్నారు నన్ను చూసి, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈయన, తల్లి గర్భంలోంచి వచ్చేటప్పుడు ఏం తెచ్చావు. పరిశుద్ధ లేఖనాల్లో మరి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ, 1 తిమోతి 6వ అధ్యాయం 7-8 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు. ఎవరు చెప్తున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారిచే తిమోతికి వ్రాయబడినటువంటి మొదటి పత్రికలో ఆయన డిక్లేర్ చేస్తున్నాడు. పౌలు గారు ఏమేం చేస్తున్నాడంటే, మనం ఈ లోకములోనికి ఏమీయూ పోలేదు. అపోస్తలుడైన పౌలు గారు ఈ ధనము వలన కలిగే అపాయాన్ని గురిపెట్టి చూపిస్తున్నాడు. ఇక్కడ చాలా సున్నితంగా వేలు పెట్టి, మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు. అందుకే అనుకుంటాను, నవ్వుంటారు ఇందాక, తల్లి గర్భంలోంచి వచ్చేటప్పుడు ఏమేం తెచ్చావో కాగితం మీద రాయమంటే, బహుశా రాయడానికి కాగితాలు చాలవేమో. తల్లి గర్భంలోంచి మనం బయటకు వచ్చేటప్పుడు తెచ్చిన అంశాలు రాయడానికి కాగితాలు చాలవేమో. కాగితాలు ఎందుకు చాలవంటే, పౌలు గారు చెప్పిన మాటలు మరలా ఒకసారి మనం చూసినట్లయితే, మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు. ధనము దానంతటా అది మనుష్యుల జీవితాలను నాశనం చేయదు, కానీ ధనాపేక్ష మనుష్యుల జీవితాలని నాశనం చేస్తుంది. ధనము నేరుగా మన జీవితాలని నాశనము చేయదు.
కానీ ధనాపేక్ష అనేటువంటిది మన జీవితాలని నాశనం చేస్తుంది. ఇది సమస్తమైన కీడులకు మూలము అని పరిశుద్ధ లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. పాత నిబంధన గ్రంథం నుంచి ఒక అంశాన్ని నేను మీ ముందు ఉంచుతానని చెప్పేసి తెలియజేశాను. అదేమిటంటే ఆదికాండము 13వ అధ్యాయము. ఆదికాండము 13వ అధ్యాయము మొదటి నుండి ఒక 4 వచనాలు చదువుకుందాం. దయచేసి ఎవరైనా ఆదికాండము 13వ అధ్యాయము మొదటి 4 వచనాలు. అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయిస్తూ దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకు హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలముల వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోటని చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. చాలండి. ఇక్కడ మొదటి మాటలలో చూసినట్లయితే అబ్రాము తనకు కలిగిన సమస్తమును, అబ్రాము తనకు కలిగిన సమస్తమును. అబ్రహాము యొక్క వాగ్దానాలను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు అబ్రహామును పిలుస్తాడు. నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు, నీకు ఆ దేశాన్ని ఇస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను, ఇలా అనేక, మరి నీకు ఆ భూమిని అంతటిని కూడా నీకు ఇస్తాను. ప్రాపర్టీ ప్రామిస్, ల్యాండ్ ప్రామిస్, నేషన్ ప్రామిస్, అలాగే ఆఫ్ స్ప్రింగ్, సంతానం యొక్క మరి ప్రామిస్, ఇలాగ అనేక వాగ్దానాలు అబ్రహాంకి దేవుడిచ్చాడండి. అబ్రహాంకి దేవుడిచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అంటే సంతానము, దేశము, అలాగనే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతము, నీకు ఇవన్నీ కూడా నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు అవేవి ఇంకా పొందకముందే అబ్రహాము బహుధనవంతుడై ఉండెనని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అబ్రహాము బహు ధనవంతుడు. ఈ అబ్రహాము గారికి వెండి ఉందట, బంగారం ఉందట, దాసదాసీలు ఉన్నారట, మరి పశువులు ఇవన్నీ కూడా ఉన్నాయట. అయితే అబ్రహాము దేవుని పిలుపు మేరకు వెళుతూ తన భార్య అయిన శారాయితో పాటు తన అన్న కుమారుడైనటువంటి లోతును కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. అలా అని చెప్పి లోతు ఏమైనా పేదవాడు అంటే లోతు కూడా పేదవాడు కాదండి. లోతుకు కూడా అనేకమైనటువంటి మందలు, పశువులు ఇవన్నీ కలిగి ఉన్నాడు. వీరు ఆశీర్వదింపబడినటువంటి వారు, వీరిద్దరూ ఆశీర్వదింపబడినటువంటి వారు. వీరి యొక్క ఆశీర్వాదాలు రోజు రోజుకి, నెల నెలకు, సంవత్సరానికి అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఈ ఆశీర్వాదాల వలన వారికి ఒక సమస్య వచ్చింది. ఈ ఆశీర్వాదాల వలన వారికి సమస్య వచ్చింది. ఈ ఆశీర్వాదాలు మానవుల వలన వచ్చిన ఆశీర్వాదాలు కావు, దేవుని నుండి పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు. ఈ బ్లెస్సింగ్స్ వారికి ఒక సమస్యను
తీసుకొచ్చి పెట్టాయి. ఆ సమస్య ఏమిటో ఒకసారి చూద్దాం. 5వ వచనం నుంచి కిందకి ఇంకొక 2 వచనాలు చదవండి. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం సాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి కలిపి నివసించలేనంత విస్తారముగా ఉండెను. ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడండి. దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే లోతు కూడా ధనవంతుడే, అయితే వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. కలిసి నివసించడానికి ఆ ప్రదేశము చాలలేదు. ఏ ప్రదేశం ఎందుకు చాలట్లేదు? ఒకప్పుడు సువిశాలమైనటువంటి ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా ఏమైందండి? ఇరుకుగా మారిపోయింది. ఎందుకు ఇరుకైపోయిందంటే వారికి ఉన్నటువంటి దాసదాసీ జనము, వారి కుటుంబములు, వారి పిల్లలు, దేవుడు వారికి ఇచ్చినటువంటి గొర్రెలు, అవి పెట్టిన పిల్లలు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆవులు ఎడ్లు, అవి పెట్టినటువంటి పిల్లలు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒంటెలు, అవి పెట్టిన పిల్లలు. ఇలాగా పశువుల యొక్క సంఖ్య పెరిగిపోతున్నప్పుడు ప్రదేశము చాలకపోయింది. ఇంతవరకు కలిసి నివసించినటువంటి అబ్రహాము, లోతు కుటుంబములు ఇక మీదట కలిసి నివసించడానికి వారికి ఆ ప్రదేశము చాలకపోయాను అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడింది, మనం చూస్తున్నాం. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండను. ఎందుకు కలిసి నివసించలేకపోయారంటే వారి ఆస్తి కలిసి నివసించడానికి సరిపోలేదు, విస్తారంగా అది వృద్ధి చెందుతుంది. ఎంతవరకు లేనటువంటి ఒక కొత్త సమస్యను అబ్రాము వారి అన్న కుమారుడైనటువంటి లోతు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఏమిటా సమస్య? మెయింటైన్ చేయలేనంత విస్తారమైనటువంటి ప్రాపర్టీ ఒక్కొక్కరికి పెరిగిపోయింది. మెయింటైన్ చేయలేనంత విస్తారమైనటువంటి ప్రాపర్టీ. ఇక కలిసి నివసించలేకపోతున్నారు. ఈ కలిసి నివసించలేకపోవడానికి కారణాలు కొంచెం మనం అధ్యయనం చేసినట్లయితే ఇక్కడ అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఏమొచ్చిందండి ఇక్కడ? ఈ కలహం ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకురాలేదండి, పుట్టింది. అది పుట్టిందట, దాన్ని ఎవరు తీసుకురాలేదు, ఎవరు తయారు చేయలేదు, ఒకరికి తెలకుండా ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పలేదు. కలహము పుట్టెను. ఎవరెవరికి పుట్టింది? అబ్రహాము పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు మధ్య కలహము పుట్టెను. ఏ కలహానికి కారణం ఏమిటి? కలహానికి కారణం ఏమిటంటే విస్తారమైనటువంటి పశువుల మందలు, వాటికి నీళ్లు కావాలి. ఇవాళ 10 బకెట్లు తాగుతూ ఉంటే రేపు 20 బకెట్లు కావాల్సి వస్తుంది. రేపు 20 బకెట్లు వస్తే మూడో నాటికి 40 బకెట్లు నీళ్లు కావాల్సి వస్తున్నాయి. వాటిని మేపడానికి గ్రాసము కావాలి, పచ్చగడ్డి కావాలి, ఆహారం కావాలి. వాటికి ఎక్కడ సమకూరుతారు? రోజు రోజుకి పిల్లలు పుట్టేస్తుంటే ఎక్కడి నుంచి తెస్తారు? నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? గడ్డి ఎక్కడి నుంచి తెస్తారు? ఇక్కడ కాంపిటీషన్, ఏ హెల్దీ కాంపిటీషన్. ఒక చక్కటి ఈ ఇద్దరి పశువుల కాపర్ల మధ్య ఏర్పడినటువంటి హెల్దీ కాంపిటీషన్ ఏమిటంటే దే స్టార్టెడ్ గ్యాదర్ ద ఫుడ్ అండ్ ద వాటర్. వారి పశువుల కోసం ఆహారాన్ని, నీటిని సమకూర్చడంలో వారి మధ్య ఒక పోటీ వాతావరణము ఏర్పడింది. ఇది ఆరోగ్యకరమైనటువంటి పోటీయే. వ్యక్తిగత ద్వేషముతో కానీ,
ఒకరినొకరు చంపుకునే పోటీ కాదు, ఆరోగ్యకరమైనటువంటి పోటీ, హెల్దీ కాంపిటీషన్. వీళ్ళు 4 గంటలకే లేచి నీళ్లు తోడడం మొదలు పెడితే వాళ్ళు 3 గంటలకే లేచి నీళ్లు తోడుతూ ఉన్నారు. వీళ్ళకంటే ముందు వాళ్ళు నీళ్లు తోడేస్తున్నారు. లేకపోతే వీళ్ళ పశువులు చచ్చిపోతాయి, లేకపోతే వాళ్ళ పశువులు చచ్చిపోతాయి. ఎవరికి నీళ్ళు లేకపోతే అవి చచ్చిపోతాయి, ఎవరికి ఆహారం లేకపోతే. స్థితిని ఈ పశువుల కాపర్లు వాళ్ళ యజమానులైనటువంటి అబ్రాముకి, లోతుకి ఎలా వివరించారో తెలియదు, కానీ వీరు కలిసి నివసించడానికే ఆ ప్రదేశము చాలకపోయింది. వారికి ఆహారాన్ని సమకూర్చుదామంటే అప్పటికే ఆ దేశములో నివసిస్తున్నటువంటి ప్రజలను గూర్చి ఇక్కడ వ్రాయబడింది. మనం చూసినట్లయితే 7వ వచనాన్ని దయచేసి ఒకసారి చదవండి. అప్పుడు అబ్రాము పశువులకును లోతు పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహం పుట్టెను. ఆ కాలమందు కానానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురం. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. ప్రియులరా, ఈ సిచ్యువేషన్ ఒకసారి మనం మానసికంగా మన హృదయంలో ముద్రించుకున్నట్లయితే, దేర్ ఆర్ పీపుల్ లివింగ్ ఇన్ చండ్రుకుంట. దేర్ ఆర్ పీపుల్ లివింగ్ ఇన్ దిస్ విలేజ్. ఆల్రెడీ దెర్ ఆర్ సమ్ ఫ్యామిలీస్. వాళ్ళకి గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, నివసిస్తున్న ప్రజలకు. వీళ్ళు స్థానికులు. మొట్టమొదట నీళ్ళు ఎవరు తోడుకోవాలి? వీళ్ళే తోడుకోవాలి. స్థానికత అది హక్కు. మొట్టమొదటి పశువుల గ్రాసము ఎవరు పట్టుకెళ్ళాలి? చండ్రుకుంట గ్రామస్తులే పట్టుకెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళు స్థానికులు. ఇప్పుడు దమ్మపేట నుంచి ఒక గుంపు వస్తుందండి, ఇటు పాల్వంచి నుంచి ఇంకొక గుంపు వస్తుంది. ఇది అబ్రామ్ గారి గుంపు, అది లోతు గారి గుంపు. వాళ్ళిద్దరూ వచ్చి వీళ్ళ నీళ్లు పశుగ్రాసం వాళ్ళ కట్టుపోదామని వీళ్ళిద్దరూ చూస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఊరుకుంటారండి? ఊరుకోదు. కలహము, ఇట్స్ ఎ డేంజరస్. కలహము పుట్టింది ఈ పశువుల కాపర్లకు, ఆ పశువుల కాపర్లకు. ఇది ముట్టుకోవడానికి వీల్లేదని స్థానికంగా ఉన్నటువంటి చండ్రుకుంటలో ఉన్నటువంటి పశువుల కాపర్లు, ఇది మాది, ఇంకో దారి చూసుకోండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఇది తీయడానికి వీల్లేదు. ఒకవేళ తీయవలసి వస్తే మేము వదిలేసిన తర్వాత తీసుకోండి, లెఫ్ట్ ఓవర్స్ యూ కెన్ టేక్ ఇట్. ప్రియులారా, అబ్రాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు కలహము పుట్టెను. ఈ కలహము దేని వలన వచ్చిందో మనం చూసినట్లయితే, రూట్ కాజ్, దీస్ ఆర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆశీర్వాదముల వలన స్థలము సరిపోక, ఆహారము సరిపోక, నీరు సరిపోక కలహము పుట్టింది. దేవుని యొక్క ఆశీర్వాదాల్లో ఉన్నటువంటి ఒక శాపము, లేక దేవుని యొక్క ఆశీర్వాదాల్లో ఉన్నటువంటి ఒక ప్రమాదము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వచనం చూద్దామండి. కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహము ఉండకూడదు. చాలండి. ఇక్కడ అబ్రామ్ గారు వారి యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని ఎట్లా వారికి ఉన్నటువంటి భయభక్తులతో ఒక గొప్ప మాట చెప్తా ఉన్నాడు. ఆయన అబ్రామ్ గారు చెప్పినటువంటి మాట చూసినట్లయితే, ఆయన లోతుతో మాట్లాడుతూ ఉన్నాడు. లోతుతో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ రిలేషన్ ఆయన తీసుకొస్తున్నాడండి, మధ్యలో పెడుతున్నాడు. మనము బంధువులము.
వీఆర్ రిలేటివ్స్, మన బంధువులం కాబట్టి నీకు నాకు కలహము ఉండకూడదు. నీకు నాకు కలహము ఉండకూడదు. నీకు నాకు మాత్రమే కాదు, నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు కూడా కలహము ఉండకూడదు. దిస్ ఇస్ ద స్టేట్మెంట్. అబ్రహాము గారి యొక్క పూర్తి విశ్వాసముతో కూడినటువంటి ఒక మాట ఆయన చెప్పాడు. మనము బంధువులము, నీకు నాకు, నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు మధ్య కలహము ఉండకూడదు. ప్రపోజల్ బాగానే ఉంది, ప్రపోజలు బాగానే ఉంది, మంచి ప్రపోజల్ పెట్టారు అబ్రామ్ గారు. అయితే ఈ ప్రపోజల్కి ఒక సొల్యూషన్ కావాలి. ఈ ప్రపోజల్కి ఒక సొల్యూషన్ కావాలి. నీవు ఇచ్చేటటువంటి సొల్యూషను ఏమిటి? అబ్రాము ఆయన యొక్క స్థితి చూసినట్లయితే లోతుకి ఆయన పెదనాన్న పిన్నాన్న అవుతాడు. లోతు గారికి ఆయన పెదనాన్న అవుతాడు. పెదనాన్న స్థానములో ఉండి అబ్రాము ఒక ప్రపోజల్ చేస్తున్నాడు. ఫస్ట్ పాయింట్, మనం బంధువులం, ఇది మర్చిపోకు. పాయింట్ 1, మనం బంధువులం కాబట్టి నువ్వు నేను కలహం ఆడుకోకూడదు. నువ్వు చెప్పినట్టు నేనన్నా వినాలి, నేను చెప్పినట్టు నువ్వన్నా వినాలి. మనము కలహం ఆడుకుంటే నీ పశువుల కాపర్లు నా పశువుల కాపర్లు కూడా కలహం ఆడుకుంటారు, వాళ్ళు కూడా కలహించుకుంటారు. ఈ కలహం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ప్రాబ్లం. ఈ కలహం అనేటువంటి సమస్య యొక్క పరిణితులు ఎలా ఉంటాయంటే చాలా భయంకరంగా ఉంటాయి. కలహం వస్తే ఎలా ఉంటుందండి? కలహం వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు కాదు, మీ టీవీలో ఆన్ చేసి చూసినట్లయితే కలహం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో మనకి స్పష్టంగా టీవీలో రోజు వార్తల్లో వస్తూ ఉంటాయి. కత్తులు ఇచ్చుకొని పొడుచుకోవడాలు, కర్రలు ఇచ్చుకొని కొట్టుకోవడాలు, తుపాకులతో పేల్చుకోవడాలు, చంపుకోవడాలు, రక్తాలు కారడాలు, మరి శరీర అవయవాలు ఊడిపోవడాలు, ఈడ్చుకుంటూ వెళ్ళడాలు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశము. కాబట్టి దాన్ని మొదటలోనే ఆపాలి, తుంచాలి. దీనికి ఒక సొల్యూషన్, ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని అబ్రాము చాలా దైవభక్తి కలిగినటువంటి వాడుగా ఆయన ఒక సొల్యూషను చెప్తా ఉన్నాడు. అబ్రామ్ గారు ఇచ్చినటువంటి సొల్యూషన్ చూసినట్లయితే మరి లోతుతో చెప్తా ఉన్నాడు. తర్వాత వచనాన్ని చదవండి. నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళేదనని లోతుతో చెప్పగా. చాలండి. అబ్రామ్ గారు ఇచ్చిన సొల్యూషన్ ఏమిటంటే, ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళాడు. ఇక్కడి నుంచి చూడు, ప్రదేశం అంతా నీకు కనిపిస్తుంది కదా, చూసి నువ్వు కోరుకో. నీవు కుడి పక్కకి వెళ్తానంటే నేను ఎడం పక్కకి వెళ్ళిపోతాను. లేదు, నీకు ఎడం పక్క నచ్చిందంటే నువ్వు ఎడం పక్కకి వెళ్ళు, నేను కుడి పక్కకి వెళ్ళిపోతాను. ఈ సమస్య ఇక్కడతోటి ఆగిపోవాలి, ఇవాళతోటి ఇది ఎండ్ అయిపోవాలి. ఇంకా కలిసి జీవించడం అనేటువంటి దానికి స్థానము లేదు. నీవు కలిసి జీవించడానికి కావలసినటువంటి పరిస్థితులను దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు మింగేసాయి. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు మింగేసాయి. కాబట్టి లోతుతో ఆయన చెప్తా ఉన్నాడు, నువ్వు కోరుకో. అయితే అబ్రాము ఒక పని చేసి ఉండవచ్చు. ఎలాగనంటే, పెదనాన్న స్థానంలో ఉన్నాడు కాబట్టి, నువ్వు చిన్నవాడవు కాబట్టి,
తండ్రి స్థానంలో ఉన్నటువంటి నేను మరి కుటుంబ బాధ్యతలను నేను మోయాలి కాబట్టి ముందు నేను కోరుకుంటాను. ఆ తర్వాత నువ్వు ఎలా కావాలితే అలాగా కోరుకో అని చెప్పు ఉండాల్సింది. కానీ అబ్రాము అలా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఈ సమస్యకు ఒక శాశ్వతమైనటువంటి దైవికమైనటువంటి ఫుల్ స్టాపు పెట్టాలి. కాబట్టి అబ్రాము ఏం చేశాడంటే ఇక్కడ తను తాను తగ్గించుకున్నాడు, తన స్థితి నుంచి తగ్గించుకున్నాడు. కుటుంబ వ్యవస్థలో తనకున్నటువంటి పెద్దనాన్న స్థానం నుండి అతడు దిగి వచ్చాడు, కిందకి దిగి వచ్చి చిన్నవాడైనటువంటి లోతుకి అవకాశం ఇచ్చాడు. నువ్వు కోరుకో, చూసుకో, మొత్తం చూసుకుని నువ్వు కోరుకో, నీకు ఏది కావాలో కోరుకో, ఎటు వెళతావో నువ్వు కోరుకో, నువ్వు వదిలేసిందే నేను తీసుకుంటాను. ఇక్కడ అబ్రాము యొక్క తగ్గింపు, హంబుల్నెస్, కుటుంబ మర్యాదను కాపాడటం కొరకు అబ్రాము తీసుకున్నటువంటి నిర్ణయము చూసినట్లయితే ఒక గొప్ప సంస్కర్తగా అబ్రాము మనకి కనిపిస్తూ ఉంటాడు. నేను కుటుంబ యజమాని అయినప్పటికీ నీకే అవకాశము ఇస్తున్నాను, నువ్వు కోరుకో, నీకేది కావాలో అదే కోరుకో అని ఎందుకు అన్నాడంటే ఈ సమస్యకు ఒక ఫుల్ స్టాప్ పెట్టడం మాత్రమే కాకుండా ఆ సమస్యను శాశ్వతంగా అతడు పరిష్కరించాలి. ఆ పరిష్కారానికి మొదటి అడుగు నేనే వేస్తాను, తర్వాత అడుగే లోతు వేస్తాడు. పరిష్కారం కొరకు చేయవలసినటువంటి ఏ కార్యక్రమాన్నైనా నేను ముందుగా ప్రారంభిస్తాను. అందులో నష్టం వచ్చినా సరే ఏ విధమైన స్వార్థము లేకుండా ఆ సమస్య శాశ్వతంగా పరిష్కరింపబడడానికి నన్ను ఎంత కిందకి దిగమంటే నేను అంత కిందకి దిగుతాను. అబ్రాము గారి యొక్క మనోనిశ్చయత, కుటుంబం ఎడల ఆయనకున్నటువంటి ప్రేమ, దేవుని ఎడల ఆయనకున్నటువంటి భయభక్తులు తన్ను తాను తగ్గించుకోవడానికి ఎంతగానో దోహదపరిచాయి. అయితే లోతు సరే కోరుకోమన్నావు కాబట్టి కోరుకుంటున్నాను, చిన్నవాడిని కాబట్టి నాకే ముందు ఛాన్స్ ఇచ్చే కాబట్టి నేను కోరుకుంటున్నాను. లోతు కోరుకున్నటువంటి ప్రదేశం యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఆ 10వ వచనాన్ని 11వ వచనాన్ని దయచేసి చదవండి. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములు నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా ఏదెను తోట వలె ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. చాలండి. ఇక్కడ లోతు గారు చూశారట, చూడమన్నాడు కదా అబ్రహాము. లోతు గారు చూసినప్పుడు ఆ ప్రాంతం అంతా ఎలా ఉందంటే ఏదేను తోటలా కనిపించిందట. లోతుకి ఆ ప్రాంతం అంతా ఏదేను తోట, సస్యశ్యామలంగా పచ్చని మరి ఆహారము, చెట్లు, పండ్లు, సస్యశ్యామలంగా. ఏదేను తోటలో ఏముందండి? దేవుడు నిర్మించినటువంటి ఏదేను తోటలో ఏముంది? ఆహారానికి మంచిది, కన్నులకు ఇంపైనటువంటిది. మీరు అన్నీ తినొచ్చు, ఒక్కటి తప్ప, ఒకే ఒక్క కండిషన్, అన్నీ తినొచ్చు కానీ ఆ ఒక్కటి తినదు. తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పబడింది. ఆ ప్రాంతము చూస్తే ఐగుప్తు దేశములో నీళ్లు పారేటటువంటి ప్రాంతము, నైలు నది ప్రాంతము ఎంత సారవంతమైందో ఈయనకి కనిపిస్తుంది. ఐగుప్తు దేశంలో నీళ్లు పారు దేశము, సొదొమ గొమొర్రా అనే పట్టణాలని దేవుడు నాశనము చేయకముందు అవి ఎంత రమ్యమైనటువంటి పంటలతో, ఆహారముతో సస్యశ్యామలంగా అది ఉండేదో
పోల్చుకుంటున్నాడు. అది ఒక ఏదేను వనములాగున్నది. కోరుకుంటున్నాడు. అబ్రాహాముతో చెప్పేస్తున్నాడు, నిర్ణయానికి వచ్చాడు. ఇంకెంతకంటే ఛాన్స్ ఏం కావాలి? ఇంతకంటే ఛాన్స్ ఎవరిస్తారు? నీకు ఏది కావాలో కోరుకో అన్నాడు. దీనికి వెంటనే ఏదైనా మనం జ్ఞాపకం వస్తుంది, ఐగుప్తు జ్ఞాపకం వస్తుంది, ఐగుప్తు దేశం జ్ఞాపకం వస్తుంది. కొన్ని సంవత్సరముల తర్వాత ఈ ఐగుప్తు దేశము, ఈ ఏదేను వనము, వాటి యొక్క పరిస్థితి ఒకసారి మనందరికీ తెలిసిందంటే గ్రంథం అప్పటికే మనము చదివేశాం. ఐగుప్తు దేశము వారికి ఊడిగం చేయడానికి పనికొచ్చింది. ఐగుప్తు దేశము ఇశ్రాయేలీలు ఊడిగం చేయడానికి, బానిసలుగా బ్రతకడానికి, కొరడాలతో దెబ్బలు తినడానికి వారికి పనికొచ్చింది. ఏదైనా తోట దేవుడు ప్రేమించి మొట్టమొదటిసారిగా మరి తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేయబడినటువంటి నరుడు ఏదైనా తోట నుంచి గెంటి వేయబడ్డాడు. వాజ్ కిక్డ్ అవుట్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. గెంటి వేయబడ్డాడు. కానీ తర్వాత ఇవి ఇలా అవుతాయని లోతు గారికి తెలియదు. అప్పటికి జరగలేదు, ఇవి అప్పటికి జరగలేదు. అయితే లోతు ఎక్కడ ఈల్డ్ అయ్యాడు, ఎక్కడ తను మరి పొరపాటు చేశాడు అంటే, కన్నులు మిరుముట్లు గొలిపేటటువంటి సస్యశ్యామలమైనటువంటి ఆహారం కలిగినటువంటి ఆ ప్రదేశం అంతా కూడా చూస్తూ ఉంటే, ఈ ప్రదేశం అంతా నాదే అయితే ఇంక నాకు కావాల్సింది ఏముంది? నాకు కావాల్సింది ఏమీ లేదు. ఇంత చక్కటి ప్రదేశాన్ని, ఈ అవకాశాన్ని నేను వదులుకోదలుచుకోలేదు. అయితే ఇంకా ముందుకు మనము చరిత్రలో చూసినట్లయితే సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలు దేవుని దృష్టికి పాపము చేసి ఆకాశము నుండి అగ్ని గంధకముల చేత ఆ పట్టణము కాల్చివేయబడినప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాయండి? ఏదైనా తోటలా కనిపిస్తున్నాయి. కానీ నెక్స్ట్ డే, మేబీ నెక్స్ట్ ఇయర్, మేబీ ఆఫ్టర్ 50 years, వాట్ విల్ హ్యాపెన్ టు సొదొమ అండ్ గొమొర్రా? ఏం జరగబోతుంది? అక్కడ దేవుడు అసహ్యించుకునేటువంటి పాపమును జరిగించే ప్రజల చేత ఆ పట్టణములు నింపబడుతున్నవి. పాపమునకు బానిసలుగా అక్కడ ప్రజలు జీవించబోతున్నారు. ఆ పాపాన్ని దేవుడు అంగీకరించట్లేదు కాబట్టి ఆ పట్టణాలను ఆయన నాశనం చేయబోతున్నాడు. సస్యశ్యామలమైనటువంటి ఆ పచ్చటి భూములను మాత్రమే చూస్తున్నాడు, కానీ ఆ భూముల వెనక ఉన్నటువంటి చెడుతనం ఏమిటి, అక్కడ ప్రజల యొక్క జీవన శైలి ఏమిటి, ఎలాంటి పాపములు వాళ్ళు చేశారు అని మనం చూసినట్లయితే, గ్రంథాన్ని చదివినట్లయితే స్పష్టంగా మనకి కనిపిస్తుంది. నీచమైనటువంటి వ్యభిచార వృత్తికి వారు బానిసలుగా మారిపోయారు. పైకి కనిపించే ఆ రంగుల వలయాన్ని చూసి లోతు మోసపోయాడు. ఇప్పటికీ కూడా పట్టణాల యొక్క పరిస్థితి చూస్తే అలాగే ఉంటుంది. రంగురంగుల దీపములు, మిరుముట్లు గొలిపేటటువంటి లైటింగ్, కానీ వాటి వెనకాల దుర్భరమైనటువంటి జీవితాలు. నాతో పాటు మా సోదరులు, మా సంఘస్థులు, ఒక విశ్వాసి నాకు పనిలో సహాయకారిగా ఉంటూ ఉంటారు, ప్రసాద్ బాబు గారు ఇక్కడ ఉన్నారు. ఆయన పొద్దుట వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ పొల్యూషన్ లేదండి, ఇక్కడ పొల్యూషన్ లేదండి, ఓ 10 సార్లు అన్నారు నాతోటి. మరి అందుకే మేము వస్తున్నామండి అని నేను అన్నాను. ఇక్కడ పొల్యూషన్ లేదండి, చాలా బాగుంది వాతావరణం అంటే, మరి అందుకే కదా మేము వస్తుంటా, ఊరికినే వస్తున్నామా, ఇక్కడ పొల్యూషను లేదు. కానీ గ్రామస్తులు అనుకుంటూ ఉంటారని నేను అనుకుంటున్నాను, అది నిజమో కాదో తెలియదు, కానీ వారి దృష్టి ఎంతసేపు కూడా పట్టణాల మీద ఉంటుంది. వారి దృష్టి పట్టణాల మీద, షాపింగ్ మాల్స్, ఇంకా ఏమిటో ఏమిటో ఏమిటో.
ఇవన్నీ మన ఊరు వచ్చేస్తే ఇక్కడ ఉండవు కాబట్టి ఇక్కడ పొల్యూషన్ లేదు. అవన్నీ ఇక్కడ ఉండవు కాబట్టి ఇక్కడ పొల్యూషను లేదు. ఒక పట్టణంలో నివసించే ప్రజల యొక్క తళుకు బెళుకులు చూసి మరి లోతు ఆ ప్రదేశాన్ని కోరుకున్నాడు. కానీ ఈ వ్యక్తుల యొక్క తళుకు బెళుకులు వారిని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఆకాశము నుంచి అగ్ని గంధకములు వచ్చి వారిని కాల్చివేసే స్థితికి తీసుకుని వెళ్ళింది. ప్రియులారా, ఒకవేళ నీవు నేను కోరుకోవాల్సి వస్తే ఏదైనా కోరుకో. నీ తండ్రి, లేకపోతే నీ అక్క, లేకపోతే నీ అన్నయ్య, నీ సహోదరుడు, మీ తల్లి, లేకపోతే నీ బంధువు ఎవరైనా నీకు ఏది కావాలో కోరుకోమంటే ఏం కోరుకోవాలో ఈ దినం మనం నిర్ణయించుకోవాలి. కంటికి ఇంపైనది కాదు మనకు కావాల్సింది. దాని యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి, దాని యొక్క స్ట్రెంగ్త్, అది ఎందుకు పనిచేస్తుంది, దాని యొక్క ఉత్పత్తి ఏమిటి, దానివల్ల మనకి లాభం ఏమిటి, అది ఏ విధంగా మన జీవితాలకి మన కుటుంబాలకి ఉపయోగపడుతుంది, ఆ కోణంలో చూడాలి. అంతేగాని పైకి మెరిసేదాన్ని చూడకూడదు. ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. మెరిసేదంతా కూడా బంగారము కాదు. మెరిసేదంతా బంగారము కాదు. నీవు కోరుకోవాల్సి వస్తే ఏం కోరుకుంటావు? ఐగుప్తు దేశాన్ని కోరుకుంటావా? ఏదేను వనాన్ని కోరుకుంటావా? లేక మరో పట్టణాలను నువ్వు కోరుకుంటావు? వాటి వల్ల నీకు లాభం ఏమిటి? అందులో ఎంత లాభం ఎందులో వస్తుందని నువ్వు ఊహించి ఆలోచన చేసి దానికి నీవు ఈల్డ్ అయిపోయావు, లొంగిపోయావు, ఆ ప్రదేశాన్ని నీవు కోరుకున్నావు. అది దేవుని చేత నాశనం చేయబోతుందని నీకు తెలియదు. కానీ దేవుడు ఒక దినాన్ని వాటిని నాశనం చేశాడు. ప్రియమైన భార్య కుమార్తెలను లోతును దేవుడు తప్పించినప్పుడు ఆయన భార్య ఉండలేకపోయిందండి, తట్టుకోలేకపోయింది. ఏం జరుగుతుందో ఒక్కసారి కొంచెం అన్నా సరే అలా చూద్దామని వెనక్కి చూసింది. ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం అయిపోయింది. మనసును అణుచుకోలేనటువంటి పరిస్థితి, మనసును కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితి. అబ్రాము గారైతే తను తాను తగ్గించుకున్నాడు. చిన్నవాడికే కోరుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. కోరుకోనికి ఏది కావాలో నువ్వు కోరుకున్న తర్వాతే మిగిలింది నేను కోరుకుంటాను అని చెప్పేసి చెప్పాడు. అవకాశం చాలా బాగా వచ్చింది. అవకాశము బాగా వచ్చింది. ఈ అవకాశాన్ని లోతు సరిగా సద్వినియోగము చేసుకోలేకపోయాడు. అబ్రాము గారు ఆయన ముందు పెట్టినటువంటి పాయింట్స్ని, కుటుంబ వ్యవస్థను లోతు సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. మనము బంధువులము అని చెప్పాడు. ఫస్ట్ థింగ్, మొట్టమొదటి విషయం, మనము బంధువులము. ఎంతమంది బంధువులు కలహించుకోకుండా ఉంటున్నారు ఈ దినాల్లో ఒకసారి చూడండి. సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, గ్రామాల్లో కానీ బంధువుల మధ్య కలహము ఎందుకు వస్తుంది? బంధువుల మధ్య కలహము ఎందుకు వస్తుంది? కారణం ఏమిటి? నిజాయితీ లోపించింది. నిజాయితీ లేకపోవడమే బంధువుల మధ్య కలహమునకు కారణమవుతుంది. అబ్రాము గారు ది హానెస్ట్ మ్యాన్. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుని పిలుపునందుకొని కుటుంబాన్ని విడిచిపెట్టి ముందుకి వచ్చినటువంటి వాడు. సమస్య వచ్చినప్పుడు సామరస్యపూర్వకంగా పర్మనెంట్గా దానికి ఒక సొల్యూషన్ చూపించాలని తను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తి. కుటుంబానికి మార్గదర్శకంగా నిలిచాడు. తన తమ్ముని కుమారుడైన సోదరుని కుమారుడైనటువంటి లోతుని ఇది ఇక్కడతోటి అయిపోవాలి. ఎంచేతంటే మనము బంధువులము. మన పేరు చెప్పి మనము దెబ్బలాడుకోకూడదు, మన పశువుల కాపర్లు కూడా దెబ్బలాడుకోకూడదు, కలహించుకోకూడదు. ఈ కలహము దేవుని యొక్క ఆశీర్వాదాలు
విస్తారంగా నీ మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చినప్పుడు అక్కడ ఏమొస్తుందండి? కలహము వస్తుంది. కలహము వస్తుంది. ఈ కలహమును గూర్చి క్రొత్త నిబంధన చాలా స్పష్టంగా కొన్ని మాటలు మాట్లాడుతుందండి. శరీర కార్యములను గూర్చి అపోస్తలుడైన పౌలు గారు గలతీ పత్రికలో రాస్తూ ఉంటాడు. అవి 15 ఉంటాయి. అందులో నెంబర్ 7 ఈజ్ కలహము. 15 శరీర కార్యాలు ఉంటాయి. శరీర కార్యములు ఏవనగా ఎవరన్నా చదువుతారండి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ఏదండి? ద్వేషములు, కలహములు నెంబర్ 7 చాలండి. ఇంకా మత్సరము, అవి ఇవి మొత్తం అన్నీ కలిపితే 15 ఉంటాయి. లెక్క పెట్టుకుంటే ఎవరి దగ్గర తక్కువ ఉంటే రేపు ఎల్లుండి నేను ఇచ్చేస్తాను. అన్ని బైబిల్లోనే ఉంటాయి, 15 ఉంటాయి. దే ఆర్ 15 ఇన్ టోటల్. నెంబర్ 7 కలహము. ఇట్ వాజ్ లిస్టెడ్ క్లియర్లీ, చాలా స్పష్టముగా నెంబర్ 7 ఇచ్చి శరీర కార్యములలో ఈ కలహానికి చోటు కల్పించాడు పరిశుద్ధాత్మ దేవుడు. శరీర కార్యముల్లో మరి అక్కడ స్పష్టంగా దానికి చోటు కల్పించాడు. దాని క్రిందే చూసినట్లయితే ఆత్మఫలమును గురించి కూడా వ్రాయబడి ఉంటుంది. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. సాత్వికము యేసు ప్రభు వారు చెప్తారు ఒక సందర్భంలో, మత్తయి సువార్తలో చూస్తాం, నేను సాత్వికుడను. ఈరోజు ఉదయం మోషే గారి యొక్క సాత్వికమును గురించి మనం అధ్యయనం చేశాం. మోషే భూమి మీద ఉన్న ప్రజలందరిలో సాత్వికుడు. మోషే భూమి మీద ఉన్న ప్రజలందరిలో సాత్వికుడు. ఇంకొక చోట వ్రాయబడుతుంది, మోషే దేవుని ఇంటిలో, ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు, సాత్వికుడు. నీవు కలహమును కోరుకుంటున్నావా, లేక దేవునితో పోల్చబడేటటువంటి ఒక అంశము లేక ఒక క్యారెక్టర్ సాత్వికుడిగా నీవు ఉండదలుచుకున్నావా? అబ్రాము గారైతే సాత్వికుడిగా ఉన్నాడు. తను తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు, తగ్గించుకున్నాడు. దానివల్ల ఎంత నష్టం వచ్చినా పర్వాలేదు, సారవంతమైన భూములు పోయినా సరే దేవుని మీద అచంచలమైన విశ్వాసం కలిగినటువంటి వాడు, దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నాకు ఇస్తాడు. ఇదంతా కూడా దేవుడు ఇచ్చినదే. కావాలంటే తీసుకుంటాడు, మళ్ళీ అవసరమైనప్పుడు ఆయనే ఇస్తాడు. సాత్వికముతో ఆ సమస్యను పరిష్కరించడానికి ఒక అడుగు ముందుకు వేసి నిలువబడినటువంటి అబ్రాము గారి యొక్క జీవన శైలి మనకు మాదిరి కావాలి. ఒక సమస్య పరిష్కరించడానికి ఇద్దరు వ్యక్తులు అడుగులు వేయవలసి వస్తే మొదటి అడుగు నీదే కావాలి. మొదటి అడుగు నీదే కావాలి. దేనికంటే సమస్య పరిష్కారానికి, సమస్యను పెంచడానికి కాదు, సమస్యను అభివృద్ధి చేయడానికి కాదు, ఈ సమస్య పేరు చెప్పి నష్టం కలిగించడానికి కాదు. నువ్వు వేయబోయే మొదటి అడుగు పరిష్కారము నిమిత్తము మొదటి అడుగు నీవు వేయాలి. ఎందుకంటే యేసుప్రభు వారు చెప్తారు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. సాత్వికుడైనటువంటి మోషే యొక్క చరిత్రలో ఉదయం అనేక అంశాలు మనం నేర్చుకున్నాం. ఇక్కడ అబ్రాము గారు, లోతు గారు, వారిద్దరి జీవితాల్లో వారి ప్రమేయం లేకుండానే కలహము పుట్టింది. అంటే ఎవరు పుట్టించారు? దేవుడే పుట్టించాడు. వారి యొక్క ఆస్తి విస్తారంగా పెంచేశాడు దేవుడు.
ఆస్తి విస్తారంగా పెంచేశాడు, ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదాలు ఏం చేశాయంటే వీళ్ళు కలిసి నివసించడానికి ఆ ప్రదేశము చాలలేదు. అందువలన వారి మధ్య కలహము పుట్టెను. కలహము పుట్టకూడదు, కలహాన్ని ఆఫ్ చేయాలి, కలహాన్ని పూర్తిగా సమూల నాశనం చేయాలి. కుటుంబ వ్యవస్థలో కలహములు ఉండకూడదు, కుటుంబ వ్యవస్థలో కలహములు ఉండకూడదు. కొంతమంది కలహప్రియులు ఉంటారండి, కొంతమంది కలహప్రియులు, దే లవ్ ఇట్. వాళ్ళకి సంతోషము, ఇద్దరు వ్యక్తుల మధ్య చిన్న కలహాన్ని రేపడం వారికి సంతోషం. చాలా శ్రమ పడతారు అలాంటి వాటి కొరకు, చాలా శ్రమపడి ఏదో రకంగా కలహాన్ని పుట్టిస్తారు, వారి మధ్యలో ఒక అగ్గిపుల్ల వేస్తారు. ఆ తర్వాత దారడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకి తెలియదు. ఇక్కడ అబ్రాహాము గారు అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, దేవుని చేత పిలువబడిన వాడుగా ఆ కలహమును ఆపు చేయడానికి వేయవలసిన మొదటి అడుగును ఆయనే వేసి ఆ కలహాన్ని అక్కడ ఆపు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత వారు వేరైపోయారు, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక కలహము లేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత చూసినట్లయితే లోతు నివసించినటువంటి ఆ సొదొమ గొమొర్రాల యొక్క పరిస్థితి, చరిత్రలో ముందుకెళ్తే ఐగుప్తు యొక్క పరిస్థితి, మరి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏదైనా వనం యొక్క పరిస్థితి, కన్నులకు ఇంపైనది, కన్నులకు ఇంపైనది. ఏదైతే తినొద్దని చెప్పాడో దేవుడు దాన్నే తిన్నారు వీళ్ళు. ఏదైతే తినవద్దని చెప్పారో దాన్నే తిన్నారు. ఎందుకు తిన్నారంటే అది చూపునకు రమ్యమైనది, చూపునకు రమ్యమైనది. ప్రియులారా, ప్రియమైనటువంటి క్రైస్తవ విశ్వాసులారా, దేవుని గ్రంథాన్ని మనము చదువుతున్నప్పుడు ప్రతి అంశంలోనూ ప్రతి పేజీలోనూ కూడా మనము వెతకగలిగినట్లయితే, చూడగలిగినట్లయితే, నేర్చుకోగలిగినట్లయితే ఒక పాఠం ఉంటుంది. ప్రతి పేజీలోనూ ఉంటుంది, ప్రతి పేరాలోనూ ఒక పాఠం ఉంటుంది. పాత నిబంధన గ్రంథంలో జరిగినటువంటి సన్నివేశాలన్నీ కూడా చూస్తే మనకు బుద్ధి కలుగు నిమిత్తము అవి వ్రాయబడి ఉన్నవి. దాని నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వాటిని రాసి, ఇవి దృష్టాంతములుగా వారికి సంభవించి మనకు బుద్ధి కలుగు నిమిత్తము ఇవి గ్రంథములో వ్రాయబడినవి అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, విశ్వాసులుగా మన చర్యలు లేక మన యొక్క ప్రవర్తన, మన మాటలు ప్రతి అంశములోనూ కూడా మరి ఐక్యతను చాటేవిగా, దేవునియందు భయభక్తులు కలిగినటువంటి వారుగా, సాత్వికులుగా, మరి దేవుని యొక్క మాటలకు లోబడేవారిగా, ఏ విధమైనటువంటి నిష్కపటము లేకుండా ఇతరులకు మనకు కలిగిన దానిలో మరి పాలు పంపులు వారికి పెడుతూ, దిక్కులేని వారిని, దరిద్రులను ఆదరిస్తూ, ప్రేమిస్తూ, మన క్రైస్తవ్యాన్ని మన మాటలో, మన ప్రవర్తనలో బయట పెట్టగలిగినప్పుడు, అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటే సమస్య పరిష్కారానికి వేయవలసిన మొదటి అడుగు నేనే వేస్తాను, నేనే ఈ సమస్యను పరిష్కరిస్తాను. బంధువుల మధ్య కలహము ఉండకూడదు, మనము బంధువులము. ఇక్కడ ఇంకొక బంధుత్వాన్ని కూడా మీ మధ్య ఉంచాలనుకుంటున్నాను నేను. ఇక్కడ ఇంకొక బంధుత్వాన్ని, బహుశా ఇక్కడికి సుమారుగా 250 కిలోమీటర్ల దూరం మా ఊరు.
కాకినాడ 250 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఈ ఊళ్ళో చాలామంది బంధువులు ఉన్నారు మాకు. ఈ ఊళ్ళో చాలామంది రక్త సంబంధులు ఉన్నారు. బంధువులు మాత్రమే కాదు, రక్త సంబంధులు ఉన్నారు. వారిని బట్టి మేము ఇంత దూరం ప్రయాణం చేసి వస్తూ ఉన్నాం. వారెవరో మీకు ఎవరైనా తెలుసా అండి? మా రక్త సంబంధులు, ఈ గ్రామంలో ఉన్నటువంటి రక్త సంబంధులు ఎవరో తెలుసా మీకు? చెప్పానండి. క్రీస్తు రక్తము చేత కడుగబడి విమోచింపబడినటువంటి వారు, ఒకే రక్తములో పానము చేయబడినటువంటి వారు, ఒకే శరీరమును తినినటువంటి వారు, ఒకే నీటి ద్వారా మరి పునర్జన్మను పొందినటువంటి వారు. క్రొత్త నిబంధన గ్రంథంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయము, దయచేసి 18వ వచనము 1-18 ఎవరైనా చదవండి. చదవండి, కంటిన్యూ. మీరు ఎరుగుదురు కదా మా రక్త సంబంధులు ఎవరో. అమూల్యమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. ఎవరైతే క్రీస్తు రక్తము చేత విమోచింపబడినారో వారందరూ కూడా మా బంధువులు. మనము బంధువులము కనుక మనము కలహించుకోకూడదు, మన మధ్య కలహము ఉండకూడదు. దేవుని యొక్క ఆశీర్వాదాలని సరిగా విభజించుకోవాలి. సంపదలు సంపాద్యాలని ప్రయారిటీస్ ఫిక్స్ చేసుకుని ఏది ముందు ఏది వెనుకో చేయాలి. ధనము చెడ్డది కాదు, కానీ ధనాపేక్ష చెడ్డది. ధనాపేక్ష వల్ల మరి ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. మరి రాత్రి సమయంలో ఇంతవరకు ఓపిక కూర్చుని నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను బోధించినటువంటి ఈ వాక్యంలో దేవుడు మనకు మేలుకరముగా ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నటువంటి అంశములను మరలా మనము మననం చేసుకుంటూ దాని ద్వారా ఆత్మీయమైనటువంటి మేలుని మనము పొందాలి. మనము బంధువులము, ఈ విషయం మర్చిపోకండి. భౌతికంగా బంధువులం కాదు, ఆత్మీయంగా మనము బంధువులం. ఏం చేద్దంటే వీఆర్ రిడీమ్డ్ బై వన్ బ్లడ్. మనమందరం విమోచింపబడింది ఒకే రక్తం, అది క్రీస్తు రక్తం అనే విషయాన్ని మర్చిపోకుండా దానికి తగిన విధంగా మన యొక్క జీవితాలని ముందుకి నడిపించుకోవాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి రాజరత్నం గారికి, వారి కుటుంబానికి, అలాగే అధ్యక్షుల వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.